హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే అమ్మాయిల్ని పడేయడం ఎలా, అంటే అమ్మాయిల్ని ఎలా ఫ్లాట్ చేయాలి అనే సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ డౌట్ చాలామంది అబ్బాయిలకు వస్తుంది. అమ్మాయిని ఎలా ఫ్లాట్ చేయాలి, ఒక అమ్మాయిని ఎలా దగ్గర కావాలి, ఒక అమ్మాయి మనసు ఎలా దోచుకోవాలి, ఒక అమ్మాయిని ఎలా మన వశం చేసుకోవాలి లేదా ప్రేమించాలి, ఇలా అమ్మాయిని మనం కోరుకున్న అమ్మాయిని ఎలా పొందాలి అనేది డౌట్ ప్రతి అబ్బాయికి వస్తుంది కదా ఎప్పుడొకసారి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నిజానికి ఓ అమ్మాయిని పడేయడం మరి అంత కష్టమేమీ కాదు. అయితే కొన్ని సైకలాజికల్ ట్రిక్స్ మాత్రం మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. అలా ప్లే చేస్తే ఫ్రెండ్గా ఉన్న ఒక అమ్మాయి మీకు గర్ల్ ఫ్రెండ్గా మారిపోతుంది. అయితే ఒక అమ్మాయిని ఫ్లాట్ చేయడానికి లేదా ఒక అమ్మాయిని పడేయడానికి నేను చెప్పబోయే ఈ టిప్స్ అనేవి మీకు చక్కగా వర్కౌట్ అవుతాయి. ఈ టిప్స్ సింగిల్గా ఉన్న మిమ్మల్ని మింగిల్గా మారుస్తాయి. కానీ ఇవి ఎవరైతే జెన్యున్గా ఒక అమ్మాయిని ట్రై చేస్తారో, ఎవరైతే జెన్యున్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తారో అలాంటి వారికి మాత్రమే పనిచేస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, జీవితం అనేది చాలా చిన్నది. సో ఈ చిన్న జీవితంలో మీరు మీలాగా ఉండండి, అంతేగాని ఎవరో ఇచ్చిన సలహాలను బట్టి వాళ్ళలాగా మారకండి. వాళ్ళలాగా వీళ్ళలాగా ఎవరు చెప్తే అలా వాళ్ళు చెప్పినట్టు మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు మీరుగా ఉండండి. విన్నారా? మీరు మీరుగా ఉండకపోతే మీ లైఫ్ మీకే బోర్గా కొడుతుంది. అంటే మనంగా ఉండకపోతే మన లైఫే మనకు బోర్గా ఉంటుందన్నమాట. మరి మన లైఫ్ మనకే బోర్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయికి మన లైఫ్ ఎలా ఇంట్రెస్ట్గా ఉంటుంది? ఒక అమ్మాయికి మనం అంటే ఎలా ఇంట్రెస్ట్ కలుగుతుంది? చెప్పండి, ఆలోచించండి. కాబట్టి మీ లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, మీ లైఫ్ ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఉదాహరణకి మీకు 6 ప్యాక్ పర్సనాలిటీ కావాలి అంటే మీరు జిమ్కి వెళ్ళి కష్టపడి ఎక్సర్సైజ్ చేయండి, మీకు వస్తుంది. అంతేకాని మీకు 6 ప్యాక్ రావాలని 6 ప్యాక్ ఎలా రావాలి, 6 ప్యాక్ 30 రోజుల్లో తెచ్చుకోవడం ఎలా అని పుస్తకం చదివితే వస్తుందా? కాబట్టి మీ డెసిషన్స్ అనేవి మీరే తీసుకోండి. మీ లైఫ్ని మీరు ఇంట్రెస్ట్గా మార్చుకోండి. ఓకే, అప్పుడు మీ జీవితంలో ఒక ఊపు వస్తుంది, ఒక కిక్ వస్తుంది. మీ జీవితంలోకి ఓ పిల్ల తప్పకుండా వస్తుంది. అలాగే మనకంటూ ఒక ఫ్యాషన్ కానీ ఒక హాబీ కానీ ఉండాలి. కానీ అది ఫేక్ ఫ్యాషన్ మాత్రం కాకూడదు. ఉదాహరణకి మీకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అలా అని ఊకే అమ్మాయి ముందు కింద పడుతూ దెబ్బలు తగిలించుకుంటే అమ్మాయి ముందు మీ పరుగు పోతుంది. కాబట్టి ఇది ఫేక్ ఫ్యాషన్ కాకూడదు, అది నిజమైన ఫ్యాషన్ అయి ఉండాలి. కాబట్టి మీకు బైక్ రైడింగ్ కానీ లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం కానీ, బుక్స్ రీడింగ్స్ కానీ, లేకపోతే డ్యాన్స్ కానీ, ఇలా కొన్ని హ్యాబీస్ అనేవి ఉంటాయి కదా, అవి ఉన్న అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీకంటూ కొన్ని హాబీలు అనేవి ఏర్పరచుకోండి. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి అమ్మాయిల విషయంలో. అలాగే అమ్మాయిలు ఇష్టపడేది అబ్బాయిల బాడీ స్మెల్. అలానే మీ శరీరం నుండి అద్భుతమైన స్మెల్ రావాలని కాదు, మీరు శుభ్రంగా స్నానం చేసి నీట్గా బట్టలు వేసుకొని ఒక డీసెంట్ అయినటువంటి ఒక పెర్ఫ్యూమ్ అనేది మీరు అప్లై చేస్తే చాలు. అలానే ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొని మొత్తం ఒళ్ళంతా జుమ్ జుమ్ అంటూ మొత్తం నింపుకొని ఆ బాటిల్ని సగం వరకు ఖాళీ చేయకండి. జస్ట్ అమ్మాయికి కాస్త లైట్గా మీ శరీరం నుండి ఒక మంచి పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తే చాలు, అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాని బాగా స్మెల్ రావాలని విపరీతంగా ఈ పెర్ఫ్యూమ్స్ అనేవి ఒళ్ళంతా నింపుకొని శరీరం మీద మీరు కొట్టుకొని అలా రోడ్డుకు అడ్డంగా నిలబడితే మాత్రం ఏ అమ్మాయి మీ దగ్గరికి రాదు. ఈ యాడ్స్ అనేవి చూసి మోసపోకండి. కేవలం డీసెంట్గా ఉండే పెర్ఫ్యూమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకో సైకలాజికల్ టిప్ ఏంటి అంటే, మీరు ఇష్టపడుతున్న అమ్మాయిని ఏదైనా హెల్ప్ చేయమని అడగండి. ఆ అమ్మాయి మీకు హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత
ఆటోమేటిక్గా మిమ్మల్ని తప్పకుండా ఇష్టపడుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, ఈ మాత్రం దానికే అమ్మాయిలు ఇష్టపడతారా అని. ఉదాహరణకి మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు లేదా ఎవరికైనా ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళ మీద మనకు ఆటోమేటిక్గా ఇష్టం ఏర్పడుతుంది. కాబట్టి అమ్మాయిని మీరు మళ్ళీ మళ్ళీ మాత్రం హెల్ప్ చేయమని అడగకూడదు. ఎందుకంటే ఇతను అమ్మాయిని తన అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాడు అనే అభిప్రాయం ఆ అమ్మాయికి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పనులు మాత్రం చేయకండి. అలాగే ఒక నవ్వుతో ఒక యుద్ధాన్ని కూడా ఆపచ్చు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక నవ్వుతో మీరు ఒక అమ్మాయిని ఖచ్చితంగా పడేయచ్చు. కాబట్టి మీరు మంచి జోక్స్ చెప్పండి అమ్మాయిలకి, ఆ అమ్మాయిలని నవ్వించండి. అయితే మీరు అనుకోవచ్చు, నాకు నవ్వించడం రాదు, జోక్స్ చేయడం రాదు, అమ్మాయిలతో అసలే రాదు ఇలాంటి జోక్స్ నవ్వించడం అని మీరు అనుకోవచ్చు. కానీ అలాంటిది ఏం లేదు. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరు అమ్మాయిల్ని నవ్వించగలుగుతారు. అమ్మాయిల ముందు చక్కగా నవ్వగలుగుతారు, వాళ్ళను నవ్వించగలుగుతారు. కాబట్టి అమ్మాయిని నవ్వించడానికి ప్రయత్నించండి, తప్పకుండా మీరు నవ్వించగలుగుతారు. ఎందుకంటే మీరు చెప్పే జోక్ అంత బాగలేకపోయినా పర్లేదు, మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు వేసే జోకులకు అమ్మాయిలు తప్పకుండా నవ్వుతారు. ఎందుకంటే అమ్మాయిలు నవ్వడం అంటే ఇష్టపడతారు, నవ్వించే అబ్బాయిల్ని ఇష్టపడతారు. అలాగే నవ్వించే అబ్బాయిల్ని, ఎప్పుడు జోక్స్ చేసే అబ్బాయిల్ని, ఫన్నీగా ఉండే అబ్బాయిల్ని అమ్మాయిలు తెలివైన వాడిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి మీరు వేస్తున్న జోకులకి అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్విందంటే ఆ అమ్మాయి ఫిదా అయిపోయినట్టే. కాబట్టి ఒకసారి అమ్మాయి కళ్ళలోకి చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని చూస్తూ అలా నవ్విందంటే ఆ అమ్మాయి దాదాపు మీకు పడిపోయినట్లే, అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లే. అలాగే అమ్మాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉండొచ్చు, ఇంటి ముందు ఉండొచ్చు, కాలేజీలో ఉండొచ్చు, ఇంటి పక్కవాడు ఉండొచ్చు. అందులో మీరు ఒకరుగా ఉండకండి, అంటే గుంపులో గోవిందయ్యలాగా ఉండకండి. మీకంటూ ఓ ప్రత్యేకత అనేది తెచ్చిపెట్టుకోండి. ఉదాహరణకి ప్రతిరోజు అమ్మాయికి క్రమం తప్పకుండా గుడ్ మార్నింగ్ పెట్టండి. ఆమె ప్రతి సమస్యను వినండి, ఆమె ప్రతి సమస్యను అర్థం చేసుకోండి, ఆమె యొక్క ప్రతి సమస్యను మీరు పరిష్కరించేందుకు ప్రయత్నించండి. అప్పుడు ఆ అమ్మాయి మనసులో మీ పట్ల ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఇతను ఏ సమస్య అయినా నాకు పరిష్కరించగలుగుతాడు అనే ఒక నమ్మకం, ఇష్టం, అలాగే అనుబంధం అనేది ఆ అమ్మాయిలో మీ పట్ల ఏర్పడుతుంది. కాబట్టి ఇలా చేస్తే ఆ అమ్మాయి యొక్క ప్రతి సమస్యను మీరు అర్థం చేసుకుంటున్నారు అని ఆమెలో మీ పట్ల ఒక గుర్తింపు వస్తుంది. అప్పుడు మీకు ఫ్రెండ్ జోన్ నుండి ఫ్రెండ్గా, ఫ్రెండ్ నుండి బాయ్ ఫ్రెండ్గా మీకు ప్రమోషన్ వస్తుంది. ఇది చాలా మంచి టిప్ అండి, ఇది చాలా అద్భుతంగా మీకు వర్కౌట్ అవుతుంది. అలాగే మరో సైకలాజికల్ టిప్ ఏంటి అంటే టచ్. ఒక టచ్తో ఎన్నో అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇష్టపడుతున్న అమ్మాయిని మీరు టచ్ చేసే అవకాశం వస్తే మాత్రం దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మిస్ చేసుకోకండి. మీకు కుదిరినప్పుడల్లా ఆమె చేతులను, అలాగే షోల్డర్స్ని టచ్ చేయండి. ఏదైనా వస్తువులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె చేతులు టచ్ చేస్తూ తీసుకోండి. అలాగే అమ్మాయిని టచ్ చేసే అవకాశం ఉన్న గేమ్స్ ఆడండి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అమ్మాయి చేతిని టచ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా అమ్మాయి సెక్సువల్గా ఫీల్ కాకూడదు. అలాగే అమ్మాయి ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ కాకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అమ్మాయి కనుక అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే మాత్రం మళ్ళీ టచ్ చేయకండి. అలాగే మీ గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్ ఆ అమ్మాయితో షేర్ చేసుకోండి. ఎందుకంటే మన పర్సనల్ విషయాలు ఆ అమ్మాయికి చెప్పినప్పుడు ఆ అమ్మాయికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. మొదట అమ్మాయిలు మనల్ని నమ్మరు. ఎందుకు నమ్ముతారు చెప్పండి? నమ్మరు. కాబట్టి మనం మన సీక్రెట్స్ షేర్ చేసుకోవడం వల్ల ఆ అమ్మాయికి మెల్లగా మన మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇలా మెల్లగా మిమ్మల్ని అమ్మాయిలు నమ్మడం మొదలు పెడతారు. సీక్రెట్స్ అంటే చిన్నప్పుడు జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్ లేదా కాలేజ్లో జరిగిన కొన్ని విషయాలు ఆ అమ్మాయికి చెప్తూ ఉండండి, ఆ అమ్మాయితో షేర్ చేసుకుంటూ ఉండండి.
సీక్రెట్స్ చెప్పుమని అన్నాను కదా అని ఊర్లో ఉన్న సగం మంది అమ్మాయిలకు నేను ట్రై చేశాను, అందులో నువ్వు మాత్రమే నాకు తగిలావు అని ఇలాంటి విషయాలు మాత్రం చెప్పకండి. అలాగే అమ్మాయి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి. ఆమె చెప్పే ప్రతి విషయం శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆ విషయాలు ఆమెకు గుర్తు చేయండి. అప్పుడు ఆమె మిమ్మల్ని వావ్ అని మెచ్చుకుంటుంది, ఆశ్చర్యపోతుంది. ఇలా తన విషయాలే తనతో పంచుకోవడం వల్ల మీరు తన మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తను అర్థం చేసుకుంటుంది. అలాగే తను మీకు స్పెషల్ అని తను అర్థం చేసుకుంటుంది. ఇక ఎప్పుడు మీ పక్కనే ఉండాలని కోరుకుంటుంది. అలాగే ఎప్పుడు మీతోనే ఉండాలి అనే నిర్ణయానికి వస్తుంది. అలాగే అమ్మాయిలు కాన్ఫిడెంట్గా ఉండే అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. అయితే మీరు అంత కాన్ఫిడెంట్గా ఉండకపోతే బాధపడకండి. మీరు ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలో నేను టిప్స్ చెప్తాను. కాన్ఫిడెంట్ పెరగాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి. అలాగే కాన్ఫిడెంట్ పెరగడానికి వీడియోలు చూడండి. మీలో తప్పకుండా ఒక మంచి కాన్ఫిడెంట్ వస్తుంది. అప్పుడు తప్పకుండా మీరు కోరుకున్న అమ్మాయి మీకు పడిపోతుంది. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి మీకు పడిపోవాలంటే ఏ ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.